అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో దాల్ మక్కని. ఇది రోటీ రైసు దేంతో అయినా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది అచ్చము రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నాను. అదే విధంగా అదే టేస్ట్ ఉంటుంది, అంతకంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరు ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక 1/4 కప్పు పొట్టు మినపగుండ్లు తీసుకున్నానండి. ఇది దాల్ మఖని పొట్టు మినపగుళ్ళతోనే చేస్తారు. ఒక 1/4 కప్పు రాజ్మా అండి, ఇది వైట్ రాజ్మా తీసుకున్నాను. తీసుకొని వీటిని 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని నీళ్లు వేసి ఒక 5-6 గంటలైనా నాననివ్వాలి ఖచ్చితంగా. అలాగైతేనే తొందరగా మంచిగా ఉడుకుతాయి. ఇక్కడ నేను నైట్ నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా మళ్ళీ ఒకసారి నానబెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. దీంట్లో కొద్దిగానే వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక 3 కప్పుల నీళ్లు వేయాలి. 3 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. మూత పెట్టేసి 5-6 విజిల్స్ ఉడికించాలి. అంతవరకు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 పెద్ద సైజు టమాటోలు ఇలా కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. టమాటాలు కొద్దిగా ఎక్కువని తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా టమాటో ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ ఇది ఉడికిపోయింది. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చూడండి, కొద్దిగానే వాటర్ ఉన్నాయి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా పప్పు గుత్తి తీసుకొని మెదుపుకోవాలి. మొత్తము సాఫ్ట్గా మెదుపొద్దండి, కొద్దిగా కచ్చపచ్చగా ఉండేటట్టుగానే మెదపాలి. కొద్దిగానే మెదుపుకోవాలి. ఇలా ఉండాలి, మొత్తము స్మూత్గా చేయొద్దు. అది అలా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టీ స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. లేదా మీరు చిన్నగా తురిమిన అల్లము వెల్లుల్లిదైనా కానీ వేసుకోవచ్చండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అది కొద్దిగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని ఇది కొద్దిగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక 2 టీ స్పూను కారం పొడి ఇప్పుడే వేయాలండి. ఈ కారం పొడి వేసిన తర్వాత ఈ బటర్లో మంచి కొద్దిగా ఫ్రై కానివ్వాలి. అలా అయితే మంచి కలర్ వస్తుంది, బాగుంటుంది. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనము టమాటో మిక్సీ పెట్టుకున్నాం కదా, టమాటో ప్యూరీ వేసుకోవాలి. వేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ఆయిల్ అంతా ఇలా పైనకి రావాలి. అలా వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనము అవి పప్పులు ఉడకబెట్టేటప్పుడు కూడా వేసాం కదండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. వేసి అంతా కలుపుకొని ఇలా మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గట్టిపడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చేయటం వల్ల ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పుది వేసుకోవాలి. వేసుకొని అంత చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిగానే వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ అవసరం ఉండదు. దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడకనియాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువేం ఉడకని అవసరం లేదు. ఇది కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మీకు గట్టిగా అంటే గట్టిగా చేసుకోవచ్చు, కొద్దిగా పలచగా అంటే పలచగా చేసుకోవచ్చు. ఇలా మీడియంగా చేసుకుంటే ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ మళ్ళీ గరం మసాలా వేసుకోవాలి. లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి ఇలా నలుకొట్టి వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ అండి. ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే పాల మీద మిగడు ఉంటుంది కదండి, అదైనా వేసుకోవచ్చు. అది వేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. దీంట్లో ఫ్రెష్ క్రీమ్ ఎక్కువగా వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. ఇది వేసుకొని అంత చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమే. చూడండి, ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది జీరా రైస్ కానీ
అలాంటి రైస్లలోకి ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. రోటీలోకి, బటర్ నాన్ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా విడివిడిగా చేసి పెడితే హెల్తీగా చాలా మంచిది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. పైన కొద్దిగా ఇలా గార్నిష్ చేస్తున్నాను కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ అండ్ బటర్తోని. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.